భవిష్యత్తు కార్యాచరణ ఎన్నికల సమరానికి శ్రేణులను సిద్ధం చేయడం, రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలను వివరించడంతో పాటు జనసేన టీడీపీ పొత్తు మరింత విస్తృతం చేసే విధంగా యువగళ ముగింపు సభ సాగింది. తెలుగుదేశం జనసేన పొత్తుకు కేంద్రంలోని బీజేపీ ఆశీస్సులు కావాలని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయానికి సంకేతాన్నిచ్చింది. రాష్ట్రంలో అవినీతి వ్యవహారాలకు పాల్పడిన వైసీపీ నేతలను చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టబోమని యువగళం వేదికపై నుంచి టీడీపీ జనసేన నేతలు హెచ్చరించారు. టీడీపీ జనసేన కార్యకర్తలు నేతలకు భరోసాను కల్పించారు. యువగళం ముగింపు సభ విజయవంతమైంది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే సభగా మారడంతో పాటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయ పరిణామాలను మార్పుకు నాంది పలికింది. టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి ఇరు పార్టీల అధినేతలు 10 సంవత్సరాల తర్వాత ఒకే వేదికపై కనిపించడం ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పడంతో పాటు ఇరు పార్టీల శ్రేణులను రాబోయే ఎన్నికల సమరానికి సిద్ధం చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలకు మనోధైర్యం కల్పించే విధంగా చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. పాదయాత్రలో ప్రత్యక్షంగా గమనించిన అంశాలు, భవిష్యత్తులో తాను తీసుకోబోయే నిర్ణయాలు, ప్రజల మేలు కోసం చేసే కార్యక్రమాలను లోకేష్ స్పష్టంగా ప్రకటించారు. రెడ్ డైరీలో రాసుకున్న పేర్లలో ఎవ్వరినీ వదిలిపెట్టబోమని కూడా లోకేష్ హెచ్చరించారు. చట్టపరంగానే వారిని శిక్షించేలా చూస్తామని, అధికారులనైతే ఉద్యోగాల నుంచి డిస్మిస్ కూడా చేయిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్ కార్యాచరణను కూడా ఈ సభా వేదికపై నుంచి టీడీపీ జనసేన నేతలు ప్రకటించారు. ప్రధానంగా అతి త్వరలో తిరుపతి, అమరావతిలో 2 పక్షాల ఆధ్వర్యంలో సభలు నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ పొత్తు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకు సాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రసంగంలో టీడీపీ జనసేన పొత్తులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో వివరించారు. 2 పార్టీల కార్యకర్తలు పొత్తు ధర్మాన్ని అర్థం చేసుకుని ముందుకు నడవాలని సూచించారు. టీడీపీ జనసేన పొత్తులకు సంబంధించి ఇప్పటికే అనేక సార్లు మాట్లాడానని, చివరి ప్రయత్నం వరకు చేస్తానని అమిత్ షా కూడా ఈ విషయాలు వెల్లడించినట్లు స్పష్టం చేశారు. జనసేన టీడీపీ పొత్తుకు బీజేపీ పెద్దలు ఆశీస్సులు కావాలని, ఉంటాయనే భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ ప్రసంగం చివర్లో చెప్పడం భవిష్యత్తులో టీడీపీ జనసేనలు బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం అరాచకాలను, అన్యాయాలను ఎదిరించాలంటే, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ను సాధించాలి అంటే తప్పనిసరిగా వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని పవన్ కళ్యాణ్ వివరించారు. చంద్రబాబుతో పాటు మాట్లాడిన టీడీపీ నేతలందరూ 2 పక్షాల పొత్తు గురించే ప్రధానంగా ప్రస్తావించారు. భవిష్యత్తులో ఈ 2 పార్టీల పొత్తు రాష్ట్ర రాజకీయాలను మార్చివేస్తుందని, వైసీపీని గద్దె దించుతుందని స్పష్టం చేశారు. పొత్తు తర్వాత రాష్ట్రంలో నిర్వహించిన తొలి సభ కావడం, ఆ సభ కూడా సక్సెస్ కావడంతో 2 పక్షాల శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాసేపట్లో విశాఖ ఎయిర్పోర్టుకు టీడీపీ అధినేత చంద్రబాబు రానున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు వీడ్కోలు పలకడానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి బండారు, టీడీపీ నేతలు ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. యువగళ సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు టీడీపీ నేతలు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, యువగళం ముగింపు సభ అంచనాలకు మించి విజయవంతం అవడంతో తెలుగుదేశం పార్టీలోనూ అటు జనసేన పార్టీ నేతల్లో కూడా హర్షం వ్యక్తం అవుతుంది. మరి కాసేపట్లోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ ఎయిర్పోర్ట్కి రానున్నారు. ఇక్కడి నుంచే విజయవాడ కూడా వెళ్తారని కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే యువగళం ముగింపు సభ విజయోత్సవం అవడంపై మనతో మాట్లాడడానికి విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకుంది. సార్, ఏంటి సార్, నిన్న సభను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అంతమంది జనాలు వచ్చారు, ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినా కూడా. అండ్ మేము నిజంగా ప్రజలందరికీ కూడా యువగళ సభను విజయవంతం చేసినందుకు మేము తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇది భవిష్యత్తు నాయకత్వానికి
ఇది ఒక నాందిగా మేము తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా ఈరోజు విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తారని చెప్పి మాకు సమాచారం ఉంది. వారికి స్వాగతం పలకడానికి, వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనతో మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఉన్నారు. సార్, ఒకే వేదిక మీద చాలా రోజుల తర్వాత మంచి కాంబినేషన్ కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్, బాలకృష్ణ. ఏమనిపిస్తుంది? రామరాజ్యం కనపడుతుంది. రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులాగా నలుగురు వేదిక మీద ఉండి మళ్ళీ తిరిగి రామరాజ్యం, మంచి రాజ్యం వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే నిజాయితీగా సుస్థిరమైన పాలన అందించి ప్రజల కోసం పోరాడుతున్న నాయకులు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, బాలకృష్ణ గారు కానీ నిస్వార్థపరులు. వీళ్ళకి మచ్చలేని మహానుభావులు. ఈరోజు జగన్ అవినీతిమయం చేసి అన్నింటిలోనే అవినీతి. మీరు చూడండి, వెహికల్స్ కొంటే దాంట్లో అవినీతి, చూడండి మందు ఇస్తే అవినీతి, మీటర్లు కొంటే అవినీతి, ఇసుక ఆఖరి పేదవాడిచ్చే పట్టాల్లో అవినీతి. ఇంత అవినీతి కూరుకుపోవడంలోనే మాకు ఒక సెంటిమెంట్ ఉంది. ఎన్టీ రామారావు గారి టైంలో ప్రజాగర్జన పెట్టాం సికింద్రాబాద్ గ్రౌండ్స్లో ఎన్నికల ముందు 93లో నభూతన భవిష్యత్తు. అదే రకంగా చంద్రబాబు నాయుడు టైంలో 2013-12 ప్రాంతంలో గుంటూరులో యువగర్జన పెట్టాం. యువగర్జన అది సింహగర్జన, అది యువగర్జన. 14 అధికారంలోకి వచ్చాం. మళ్ళా ఇప్పుడు యువగలం పెట్టాం. ఆ యువగలానికి నిన్న మరి చూశారు, ఎక్కడెక్కడి నుంచో ఎన్ని అడ్డంకులండి. ఆర్టీసీ మేము డబ్బులు కడతామంటే ఎవరండి? ప్రైవేట్ స్కూల్కి వార్నింగ్ ఇస్తారా? ట్రావెల్స్ వాళ్ళకు వార్నింగ్ ఇస్తారా? అయినా అడ్లు తొలగించుకోండి. మా బహిరంగ యువగల ముగింపు సభని నభూతన భవిష్యత్తుగా దాన్ని విజయవంతం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎంతో స్పష్టమైన, చంద్రబాబు గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు ఏదైతే జగన్ ఆశిస్తుండో, తగాదా పడతారేమో, ఏళ్ళు గొడవ పడతారేమో, ఏళ్ళు విడగొడదాం, రెచ్చగొడదాం, ఫలితం పొందాం అని దురాశతో జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్ర కుతంత్రాలు చేసినా వాళ్ళు ఒకటే ధ్యేయం, ఒకటే ధ్యాసతో ఉపన్యాసం ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు చూడండి, రేపు ఎన్నికల్లో 148 సర్వే ఇచ్చారు ఈవేళ తెలుగుదేశం జనసేన. నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. మరొక నిశ్శబ్దం ఇప్పుడు రాబోతోంది. 160 సీట్లు తెలుగుదేశం జనసేన కలిపి విజయం సాధిస్తాం. ఇది ఎట్టి పరిస్థితులు కూడా సువర్ణాక్షరాలు రాసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డికి జీవితంలో నాకు తెలిసినంత అనాలిసిస్ ప్రకారంగా ఇక మళ్ళా ఆయనకి రాజకీయ చరిత్ర లేదు. ఎందుకంటే ఓటమి ఖాయం. తాతను మించిన మనవడిగా, తండ్రిని మించిన తండ్రిగా కావాలని ఆ పట్టుదల నిజంగా ఎంత అవగాహన వచ్చిందంటే, ముగింపు సభ ముందు నేను ఒక మీటింగ్ చూశాను 10 గ్రామాల మీద. ఎంత చక్కని అవగాహనతో మాట్లాడారంటే లోకేష్ గారు ప్రజా సమీక్షలు క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఆయన ప్రజల మధ్య ఒక పెద్ద చరిత్ర నేర్చుకుని వీళ్ళ పరిణితమైన రాజకీయ నాయకుడిగా మారారు మా లోకేష్ బాబు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. లోకేష్ మీద వచ్చిన విమర్శలకు యువగలం పాదయాత్ర ద్వారా సమాధానం చెప్పారని, ముగింపు సభకు కూడా అంచనాల మించి జనం వచ్చారని, వచ్చేది ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వమే అని తెలుగుదేశం పార్టీ నేతలు అంటారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.